ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది. ఏంటే ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటివరకు ఎందుకే రేపు పొద్దున తీసుకుందాం. రేపు పొద్దున ఎలా స్నానం చేసే ముందు కాదండి, అది కాదండి, కొత్త బట్టలండి. ఏవండి తీసుకుందాలే. ఏవండి ఇవాళ మన మ్యారేజ్ డే కదా, నాకు 1000 రూపీస్ ఇవ్వా. 1000 రూపీసా? దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా. ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. నాకు ఉంది కదండి. ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా, అవును, ఫేషియల్ చేయించుకుందామని పార్లర్కి వెళ్ళాడు. అవును, వాళ్ళకి ఫేస్ ఎక్కడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అడిగి. ఇదిగో ప్రసాదం తీసుకో. ఏంటండి ప్రసాదం? నేను గుడికి వెళ్ళాను రా. ఏంటి అమ్మగారు ఉదయం వెళ్తారు గుడికి, మళ్ళీ రాత్రి వస్తారు మీరు? అంటే గుడికి వెళ్ళడమే కాకుండా అలా హాస్పిటల్, అమీర్పేట హాస్పిటల్, పంజాగుట్ హాస్పిటల్, దిల్షునూర్ హాస్పిటల్ మొత్తం తిరిగి వచ్చాను అన్న. ఇన్ హాస్పిటల్ దేనికి? పిల్లలు లేరు కదా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. ప్రయత్నం అయ్యగారు చేయాలి కదా. అయ్యగారు చాలా బిజీగా ఉంటారు కదరా, ఆ శ్రమ ఆయనకి ఎందుకు, నా ప్రయత్నం నేను చేస్తాలే. అయ్యగారు రాత్రి 6 గంటలకు రావాలి కదా. అవునండి. ఇప్పుడు టైం 9 అయింది. అంటే 6 నుంచి 9 లోపు ఏం జరిగిందిరా? 3 గంటలు జరిగిందండి. ఒకటి అని రాసిరేటండి లాస్ట్ లో. నాకెందుకో డౌట్ కొడుతుందిరా. ఏంటి? అయ్యగారు ఆఫీస్ అయిపోగానే స్ట్రైట్ ఇంటికి రావట్లేదు. మీ అనుమానం కరెక్టే, అయ్యగారు సైడ్ రావట్లేదు. నీకు తెలుసు? అంటే ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే మన ఇంటికి రాగలరు. ఏమండి తల్లి చెప్పు. ఎక్కడున్నారండి? అది నేను డ్రైవింగ్ లో ఉన్నాను కార్ లో. అవునా, డ్రైవింగ్ లో ఉన్నారా? అవునవును. ఓకే ఓకే. మరి ట్రాఫిక్ సౌండ్ రావట్లేదేంటి? అంటే ట్రాఫిక్ సౌండ్ అంటే అది విండోస్ ఎత్తే కదా, అందుకే ట్రాఫిక్ సౌండ్ రావట్లేదు. ఆ కార్ లో ఉన్నారు కదా. అవును. మరి ఇంజిన్ సౌండ్ రావట్లేదేంటి? అమ్మ ఇంజిన్ కార్ బయట ఉంటుంది, పక్కన పెట్టుకుని నడపడేవాడు. అయినా అయ్యగారి మీద అంత అనుమానం ఏంటండి? అనుమానం కాదురా, మరి డౌట్. అరే రంగా. అయ్యగారు మన ఇంటికి అట్లా మొగోళ్ళు వస్తున్నారా? వస్తారండి. ఎవరు? మీరే. ఏమండి అమ్మా ఇట్లండి ఒకసారి. నా డబ్బులు పడిపోయినాయి, కనబడట్లేదు ఎక్కడో ఇందని చెప్తున్నా. ఇదిగోండి ఇవే. 100 కాదే, 1000 పడిపోయింది. కాదండి 100 రూపాయలే. నాకు తెలుసు కదరా, 1000 పడిపోయింది, 100 కాదు. కాదండి 100 అండి. నా డబ్బులా నీ డబ్బులా? మీ డబ్బులే. అమ్మా నాకు తెలుసు కదా, 1000 రూపాయలు పడిపోయింది, 100 కాదు అంటే. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయండి? 3. దీనికో 2 ఉన్నాయి. ఏం ఎదుగుతున్నావు? ఇంకో సున్నా పడిపోయింది, ఎదుగుతామనండి. వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకుంటా. ఈ 100 రూపాయలకి ఏమవుతుందండి? సున్నా పడిపోయింది కదా, అది ఎదిగి దీని అతికి చెల్తే. అబ్బా మంది తెచ్చారు అప్పుడే, సూపర్ ఫాస్ట్ నువ్వు. అరే ఓ పెగ్గేరా. ఓ పెగ్గేయమన్నారు కదా. పెగ్గేరా అంటే నాకు పెగ్గేరా అని చెప్పాను, నీకు పెగ్గేయడం కాదు. వేస్తానండి. తాగు. రెడీ తాగాగో పెగ్గు. వద్దులేండి. తాగరా పర్లేదు. నాకు మరీ 2వ పెగ్గు కింద కూర్చొని తాగలవుతుంది. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసి అలవాటు ఉంది నాకు. అయ్యగారు ఫోన్ మాట్లాడుతున్నారా? పర్లే కదా. చేపట్టుకున్నా. దేనికి పిలిచారు మీరు? నువ్వేమనుకున్నావు? నేను అదే, మీరు దేనికి పిలిచారు ఇంతకీ? అయ్యగారు ముందు తాగేసి నీతో ఏం డిస్కషన్ పెడుతున్నారు, ఏం కూపీలు అవుతుందో చెప్పు నాకు. అందుకు పట్టుకున్నారా? పట్టుకున్నావు అంటే జాగ్రత్తగా విషయం చెప్తాను, చేపట్టుకున్నాను అంతేనండి. ఏంటి ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ పాయిజన్ ఎందుకు అనుకోవాలి, ఇది అనుకోవచ్చుగా. నా టాలెంట్ నాకు తెలుసుగా. అవునులే, దాని టాలెంట్ ఉండాలి బాగా. సర్రా మీ ఆయన నేనే కదా, మరి మా ఆయన వచ్చాడు అంటున్నావు అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరితో ఒక్క నిమిషం. నేనంటే పారిపోయాను, మరి మీరెందుకు పారిపోయారు?
మీరు మా ఆయనే కదా? అవును. నేను పిల్లనే కదా? కరెక్టే. మీరు ఎందుకు పారిపోయారు? అదే అదే బట్టే రోజు ఎక్కడో అమ్మగారు అమ్మగారు ఏమైంది? తగ్గైపోయిందిరా. సరే సరే అయితే వెళ్ళిపోతానైతే. రైట్ రా. ఓ చాలా ఉన్నాయండి. ఇప్పుడు 2 తీసుకుందాం, నెక్స్ట్ షెడ్యూల్ 2 తీసుకుందాం, దాని తర్వాత ఇంకో షెడ్యూల్ నెమ్మనమ్మ తీసుకుందాం. ఎందుకు ఒకసారి 20-30 మినిట్ కష్టం కదండి నా గారు. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని. సుధీర్ కూడా విగ్గవసరం అర్థమైంది. ఏం చేస్తున్నావే? అత్తగారు ఏంటి అని వచ్చేసి ఇంట్లో కోడలు డాన్స్ చేస్తారా? పద్ధతి వాళ్ళని తెలీదా? పద్ధతి గురించి నువ్వు సాంగే ఏంటి ఏం చేస్తావే? ఇంట్లో అత్తగారు లేకపోతే డాన్స్ చేస్తావా? కోడలు కోడలో ఉండు, సాంగ్ వేయండిరా. ఈడేం చేస్తుందా ఇవిడి? కోడలువి అత్తగారు ఏంటి అని చూసి డాన్స్ చేయడానికి సిగ్గులేదు. సాంగ్ వేయండిరా. ఇదేం ఫ్యామిలీ రా బాబు. అట్టే ఫ్యామిలీ. ఏమన్నా ఇంకా అర్థం కాలేదా మా రిలేషన్షిప్ ఏంటో? ఏమో మొదలట్లే. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. వచ్చే జన్మలో అయినా పుడితే రక్తల్లా పుట్టాలే. ఎందుకు? ఆస్తి మొత్తం దానికి తగలెట్టాడు దైత్యుడు. తీసుకురా. చూస్తాను టీ పట్రా. చూస్తావా? టీ పట్రా. నా ముందు వస్తాయి. ముందు వస్తానంటే అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నావు, టీ పెట్టడం తెలియదు నీకు? రా సుధీర్, రామ్మ రామ్మ. అత్తరు ఎదిరించుకో. అది కొడితే దాన్ని కొట్టు, మళ్ళీ అంత గట్టి నన్ను కొట్టు. ఏంటే ఏంటే టీ పెట్టరాదా? టీ పెట్టరాదా? ఏంటి సరే నొక్కు. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కోయిట్లో ఉండిపోయారు. అదేంటి? అదే వాళ్ళ ఫ్రెండ్ తెలియదు కదా. సుధీర్ మీ తాతగారు పోయారు గాని ఉంటేనా? అయినా ఈ వయసులో కృష్ణారామాను కూడా ఇంట్లో ఉండొచ్చు కదా. మొన్న అలాగే కృష్ణారామ అన్నాను, ముందేంటి రామకృష్ణుడు ఎగాలంటే కృష్ణ. ఏం చేశారు వచ్చి? ఏం చేస్తారు వాళ్ళు కూడా రామకృష్ణ అన్నారు అంతే. ఏంటో కోళ్ళ పిల్ల ఆ చేతితో తలగడేంటి? ఏంటి కొడపిల్ల చేతితో తడగలేంటి? ఏంటి కోడల పిల్ల చేతిలో దిండేంటి? కర్లానత్తయ్య. ఆ కర్లానంట. కర్లానంట. అవసరం లేదు. మా కోళ్ళు ఎంత మంచి తెలుసు నిజంగా. అసలు ఇలా కొట్టిన ఏమో అందో. మా కోళ్ళు ఇంకా మంచి. ఇలా కొట్టిన ఇలా కొట్టిన నా కోళ్ళు మంచిదండి. ఈయన కొట్టే ఏమందు. వావ్, నిజంగా ఒక వింత. ఇదే వింతండి బాబు. ఇప్పుడు కోడలు అత్తను కొట్టినా కూడా ఏమన్నా చూడండి. ఐ లైక్ ఇట్ సండి, ఐ లైక్ ఇట్. ఎవరైనా వెళ్ళారంటే స్టేజ్ మేంచి మా అత్త కూడా నేను ఎన్ని కొట్టినా సరిగ్గా ఉంటే ఒకటే, లేకపోతే 3. ఎడ్జ్లో కొట్ట. అసలు మా కోళ్ళ
నన్ను ఏమందండి ఇప్పుడు ఏమనలేదండి నిజంగా అండి నిజంగా వీళ్ళ ప్రేమ ఒట్టేసుకుంది మార్కులు తగ్గుతాయి పట్టుకుంటా కుదరదు. ఓకే గేమ్ ఏంటంటే కుక్కో ఏమండి బామ్మ గారు నేను ముందు పరిగెడుతుంటాను మీరు నా వెనక పరిగెడుతున్నాను సరేనండి. ఓకే రండి గేమ్ స్టార్ట్స్ నౌ రండి పడుకో పడుకో మేమిద్దరం ఆడతాం రూల్స్ అతిక్రమిస్తున్నారు మీరు కూర్చోవాలి మీరు తొండి ఆడుతున్నారు కొడుతూ